హరిహర వీరమల్లు మూవీ చూసారా? ఇఫ్ ఇన్ కేస్ చూడకపోతే ఒకసారి చూడండి. మూవీ విషయానికి వచ్చేసరికి ఒకటి విఎఫ్ఎక్స్ వేరే వేరే కంప్లైంట్స్ ఉంటాయి, అందులో సరిగ్గా లేదు, పూర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారన్న విషయం అదైతే అందరికీ తెలిసిందే అండ్ ఇట్స్ ట్రూ. కాకపోతే మూవీ ఎందుకు చూడాలంటే సెకండ్ పాయింట్, అది పీరియాడిక్ డ్రామా కాబట్టి. మూవీ అన్నాక చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, ఇందులోని కూడా ఉంది అలాగే. కాకపోతే ఇది 16th centuryలో నిజంగానే నిజామ్స్ టైంలో అన్ఫోల్డ్ అయిన కొన్ని సీన్స్ అండ్ సెనారియోస్, అదైనాక ఔరంగజేబ్, ఈ ముస్లిం కాంక్వెస్ట్లు ఏమైతే జరిగినాయో ఆ టైమ్స్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవనే దాన్ని వీళ్ళు విజువల్గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు. సో ఆ విషయం వరకు వచ్చేసరికి అయితే యూ షుడ్ వాచ్ దిస్ మూవీ. అండ్ అపార్ట్ ఆఫ్ దిస్ థింగ్, ఇక్కడ ఈ సినిమాని 2 different బ్లాగ్స్ కింద డివైడ్ చేసి విల్ గెట్ అ క్లియర్ పిక్చర్. అందులో ఫస్ట్ ఏంటంటే కోహినూర్ డైమండ్ గురించి స్టోరీ రొటేట్ అవుతూ ఉంటుంది ఇందులో. దానికంటే ముందు ఈ ఇస్లామిక్ కాంక్వెస్ట్లు ఏమైతే జరిగినాయో ఇండియాలో అండ్ అవి ఎంత బ్రూటల్లో దాని టైం లైన్ కూడా ఒకసారి చూద్దాం. స్టార్టింగ్ విత్ కోహినూర్. కోహినూర్ మీనింగ్ ఏంటంటే ద మౌంటైన్ ఆఫ్ లైట్, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే. అండ్ ఇది పర్షియన్ వర్డ్. నాదిర్ షా ఎవరైతే ఇండియా నుంచి దాన్ని తీసుకెళ్లారో ఆయన పెట్టిన పేరు. ఈ కోహినూర్ దాదాపు 5,000 సంవత్సరాల క్రితందని అండ్ నెక్స్ట్ దీన్ని వేదాస్ లో కూడా మెన్షన్ చేశారని చెప్పి కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఇది దొరికింది ఎక్కడంటే, చాలా మంది గోల్కొండ మైన్స్ అనుకుంటారు తప్ప ఇది దొరికింది కొల్లూరు మైన్స్, ప్రెసెంట్ డే ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ స్పాట్ లైట్ లోకి ఎప్పుడు వచ్చిందంటే కాకతీయ డైనెస్టీ 13వ శతాబ్దంలో. ప్రెసెంట్ డే ఆంధ్ర అండ్ తెలంగాణ రీజన్స్ లో తెలుగు కింగ్డమ్, అది నాట్ అ కింగ్డమ్ రాదర్ డైనెస్టీలో ఉంది. అయితే వాళ్ళు పరిపాలించే టైంలో వాళ్ళ సంస్థానంలో ఉన్న ఒక టెంపుల్ దగ్గర దీని ప్రజెంటేషన్ అంటే గుడి దగ్గర అమ్మవారి దగ్గర ఉండేదని చెప్పి చాలా రిటర్న్ రికార్డ్స్లో ఉంది. బట్ బై బ్యాడ్ లైక్ 13th centuryలో మహమ్మద్ ఖిల్జీ, ఢిల్లీ సుల్తానేట్ రాజు, సౌత్ ఇండియా మీదకి దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు కాకతీయ డైనెస్టీ రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారు. యుద్ధం ఓడిపోతే తెలిసిందే కదా, అక్కడున్న సంపద ఏదైతే ఉంటుందో అంత కొల్లగొట్టడం అనేది జరుగుద్ది. సో ఇక్కడ జరిగింది కూడా అంతే. సో అలా ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఒరిజినల్ బర్త్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ కోహినూర్ డైమండ్ ది ఫస్ట్ టైం చేతులు మారింది. ఇక్కడ నుంచి మహమ్మద్ ఖిల్జీ ఢిల్లీ సుల్తానేట్ కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వేరియస్ హ్యాండ్స్ మారుకుంటూ వచ్చింది. తర్వాత మొఘల్ సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళు పీకాక్ థ్రోన్ లో పెడతారు. ఈ సినిమాలో చూపించిన ఈ పీకాక్ థ్రోన్ అదే. అండ్ నెక్స్ట్ పర్షియన్ రూలర్ నాదిర్ షా ఈ మొఘల్ సామ్రాజ్యం మీదకి వార్ డిక్లేర్ చేసినప్పుడు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత దాన్ని బలవంతంగా తీసుకుని పర్షియాకి తీసుకెళ్తారు, అంటే మోడర్న్ డే ఇరాన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే, ఈ నాదిర్ షా ఎవరైతే ఉన్నారో ఈ పర్షియన్ రూలరు, తన దగ్గర ఈ డైమండ్ ఉన్న టైంలోనే తన ఓన్ బాడీ గార్డ్స్ తిన్ని చంపేస్తారు. సో అది అప్పుడు హ్యాండ్ మారి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తుంది. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. ఈ డైమండ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఏదో శాపం తగిలినట్టు అనమాట. కోహినూర్కి ఒక శాపం ఉందని కూడా అంటారు, మీరు విన్నారో లేదో, చాలా స్టోరీస్ ఉన్నాయి దాని మీద. సో ఇప్పుడు మనం ఈ టైం లైన్ అంతా కలుపుకుంటూ వెళ్తుంటే అది నిజమే అనిపిస్తుంది. సో ఇక్కడ కాకతీయ రాజుల దగ్గర మొదలైంది 13వ శతాబ్దంలో, దాదాపు 17th centuryలో ఈ 6 ఎవరైతే ఉంటారో సిక్ కింగ్స్ వాళ్ళ వరకు రీచ్ అవుతుంది. అండ్ ఫైనల్ గా ఆంగ్లో సిక్ వార్స్ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ యుద్ధాలు జరిగినాయి పంజాబ్ లో ఉన్న సిక్ వారియర్స్ కి అలాగే బ్రిటిష్ వాళ్ళకి. ఎగ్జాక్ట్ గా ఈ మూమెంట్ లో ఈ పంజాబ్ కింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యుద్ధం ఓడిపోతారు. అప్పుడు ఈయన ఎక్స్చేంజ్ గా ఈ డైమండ్ తీసుకెళ్లి బ్రిటిష్ వాళ్ళకి బలవంతంగా తీసుకుంటారు. నిజానికి అది ఏదో ట్రీటీలో నామకే వస్తే ట్రీటీ రాసి అది మాకు ప్రజెంటేషన్ అని చెప్తారు తప్ప టు బి హానెస్ట్ అది ఓడిపోయిన తర్వాత బై ఫోర్స్ తీసుకున్నదే. ఇప్పుడు ఫైనల్గా ఈ కోహినూర్ ఉన్న లొకేషన్ ఏంటంటే టవర్ ఆఫ్ లండన్, ఇంగ్లాండ్. చాలా పెద్ద టైం లైన్ కదా, 13వ శతాబ్దంలో 13th century అంటే దాదాపు 700 years హిస్టరీ దాంతో క్యారీ చేస్తుంది. నిజంగా ఎంతమంది చేతులు మారిందో, ఎంత బ్లడ్ దాని మీద పోర్ అయిందో అందరికీ తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక శాపం అనేది ఉంటుందని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఇస్లామిక్ కాంక్వెస్ట్లు ఏమైతే ఉన్నాయో దాని దగ్గరికి వద్దాం. ఇక్కడ నేను మెన్షన్ చేసినట్టుగా ఢిల్లీ సుల్తానేట్ దగ్గర నుంచి మొఘల్ సామ్రాజ్యం వరకు చాలా బ్లడీ అది. ప్రతి ఆక్రమణ కూడా ఎంతోమంది ప్రాణాలని తీసేయడం దగ్గర నుంచి, అంటే మతాన్ని బేస్ చేసుకుని మోస్ట్ ఆఫ్ ద హిందూ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద టార్గెటెడ్గా వైలెన్స్ చేయడం, అదైన తర్వాత టెంపుల్స్ని ఎరైజ్ చేసేయడం చాలా ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగానే కాకతీయ డైనెస్టీ మీద వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు అక్కడ తెలంగాణ సింబల్ ఉంటుంది, ఆర్చ్. ఇది తప్ప మిగతా అన్ని డిస్ట్రక్షన్ ఫేస్ చేసినవే. ఆ రూయిన్స్ ఇంకా ఉన్నాయి, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు వరంగల్ డిస్ట్రిక్ట్లో. సో ఇదే తరహాలో ప్రతి దిక్కున కూడా జరిగింది. అదే సాడెస్ట్ పార్ట్ ఏమైనా ఉందంటే ఇదే. కాకపోతే చాలా టెక్స్ట్ బుక్స్లో ఇది మెన్షన్ చేయలేదు. సో ఈ స్టోరీస్ ద్వారా అలాంటి డార్క్ టైమ్స్ని కళ్ళకు గట్టినట్టు చూపించారని చెప్పి కూడా అనుకోవచ్చు. సో ఎలా జరిగింది, ఎలా అన్ఫోల్డ్ అయింది అనేది మొత్తం అందరికీ తెలిసి ఉండాలి. ఇందాక చెప్పాను కదా మూవీ చూడాలని చెప్పి, అది దీనికోసమే.